చూడడానికి మినిమం 1 ఇయరా 6 మంత్స్ అలా పట్టిందా మ్యామ్? 6 మంత్స్ పట్టింది నాకు రెంట్ దాని నుంచే తీసి కట్టడానికి. ఓకే. దాని నుంచి తీసి కట్టడానికే నాకు ఒక 6 మంత్స్ దాకా అయింది. ఇంకా ఏంటంటే మా షాప్ ముందరే రోడ్డు మీదకి వేరే కంపెనీ వాళ్ళు పెట్టారు ఓ 3 months లో. అప్పుడు ఇలాగనే ఆలోచించా, అబ్బా వాళ్ళు పెట్టారు రోడ్డు మీదకి ఉంది, మంది జరుగుతుందా జరగదా, నేను మిషనరీ అంతా కొనేసాను, ఇప్పుడు నేను సేల్ చేశాను అనుకోండి హాఫ్ అమౌంట్ కూడా రాదు, ఓకే. ఎందుకు వదలాలి, అట్లెందుకు, సరే వాళ్ళ బిజినెస్ వాళ్ళది, నా బిజినెస్ నాదే అనుకున్నాను. వాళ్ళే ఒక 1.5 year తీసేశారు. ఓకే. ఒక ఆటోలో పెట్టుకొని అమ్మేవాళ్ళు అనమాట, బోర్డు, కంపెనీ బోర్డు అన్ని ఉండేటివి. ఓకే. వాళ్ళే తీసుకొని గమ్ముగా వెళ్ళిపోయారు. నేనే అలా నిలబడిపోయాను ఇప్పుడు. గ్రేట్ మ్యామ్ మీరు. గ్రేట్ కన్నా మనం లేడీస్ సాధించాలని ఉండాలండి. ఒక అతను ఇదే చెప్పాడు, మేము 3 months నువ్వు కంటిన్యూగా ఉండగలవా అని చెప్పి అడిగాడు. 3 months తర్వాత తీసేస్తావా అని కూడా అడిగాడు. మనకి లేడీస్ కున్నది ఇదే, ఎవరైనా నువ్వు కాదు కూడదు అంటే చేసి చూపియాలి అనుకుంటే చాలా మంది భయపడతారు. అదే మనం భయపడకూడదు, అది చేసి చూపించాలి. ఇంకొకటి, స్టార్ట్ చేసిన తర్వాత, స్టార్ట్ చేయడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపించారో అంతకు 3 ఇంట్రెస్ట్ దాన్ని సాధించడానికి చూసుకోవాలి. ఏం లేదండి, ఎంత మనం చేస్తామో, బ్రెయిన్ వాడతాము, శారీరకంగా కష్టపడతాం, అంతా వస్తుంది. ఒక స్టేజ్ దాటిన తర్వాత అదే తీసుకెళ్తుంది, మనం తీసుకెళ్ళబండి. ఏదన్నా ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇంకా మనకు అవసరం లేదు, మనం అక్కడ కూర్చొని ఉంటే దాని పాటికి అది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ నేను చేస్తాను. అంటే నేను పక్కకి వెళ్ళాను అనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. అయినా నేను ఇప్పటికీ నేను వాళ్ళ వెనకలే ఉండి ఇది చేయండి అది చేయండి అని చూపిస్తూ ఉంటానే. కానీ ఇంకొకటి, మనం వచ్చే కస్టమర్స్ని మన ఫ్యామిలీ మెంబర్స్ కొత్తగా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారంటే ఎంత పలకరిస్తామో అలా పలకరించాలి. నాకున్నదంతా 7 AM ఫ్యామిలీస్. ఈవెన్ మా పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారో అని అడుగుతారు, ఎక్కడున్నారు, ఎప్పుడు వస్తున్నారని కూడా అడుగుతారు వాళ్ళు. అంటే అంత బాండింగ్ ఉంటే పక్కకు పోరు. అది మనం లేడీస్ చేయాల్సింది, చాలా ఇంపార్టెంట్ అంటారు. అదే ఇంపార్టెంట్, అదే మన ఇన్వెస్ట్మెంట్. వచ్చిన వాళ్ళని పలకరిస్తూ, ఏం లేదు, నమస్తే సార్ ఎలా ఉన్నారు, నమస్తే మేడం ఎలా ఉన్నారు, అంతే. స్మైల్ తో పలకరించామంటే వాళ్ళు ఇంకా 10 మందిని తీసుకొస్తారు. మీరు ఫ్రాంచైజ్ అందరికి అంటే ఇప్పుడు స్టార్ట్ చేసామన్నారు కదా, మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే మీరు ఎలా, ఐ మీన్ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా, ఎలా మీరు ప్రాసెస్ చెప్పండి. అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే మినిమం 1.5 lakh ఉండాలండి ఇప్పుడు. అప్పుడైతే మాకు 1 lakh. ఇప్పుడు ఏమంటే అన్ని పెరిగాయి కాబట్టి రేట్లు 1.5 lakh ఉండాలి. ఉంటే స్టార్ట్ చేయొచ్చు. వాళ్ళు ఈ 1.5 కూడా అంటే మాకు అప్పుడు ఏం తెలియదండి, జస్ట్ తెల్ల పేపర్లో మేము వెళ్ళి గీతలు గీసాం. ఇప్పుడంటే వాళ్ళకి ఆ తెల్ల పేపర్ కాదు, మేము మొత్తం అంతా డిజైన్ చేసి ఇస్తాం. ఈవెన్ మా సీక్రెట్స్ కూడా చెప్తాం. కొన్ని టిప్స్ ఉంటాయి, సీక్రెట్స్ ఉంటాయి. అంటే సీక్రెట్స్ అంటే ఏం లేవులేండి, న్యాచురల్ దీంట్లోనే, ఇంకేం ఉండదు. వాటరు, మినపప్పు, క్వాలిటీ, ఇవి స్టోరేజ్ కూడా వాటర్తోనే స్టోరేజ్ చేస్తాం. వాటర్ అంటే ఎట్లా అంటే కాదు, వాటర్ ఫ్రీజర్లో ఏమంటే ప్యాకెట్ అన్ని పెడితే వేడెక్కిపోతుంది. దానికి ఏం చేస్తామంటే మేము ఒక టిప్ చెప్తాం. ఆ టిప్ వల్ల ఏమవుతుందంటే ఆ వేడెక్కవు, ఫర్మెంట్ అవ్వవు ఎక్కువగా. అంటే ఫర్మెంట్ అవుతాయి కానీ ఎక్కువగా అవ్వవు. కొంతమంది ఏం చేస్తారు, అవి నిల్వ ఉండడానికి అని ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. ఆ ప్రిజర్వేటివ్స్ ఏమంటే మనలో ఉన్న హెల్పింగ్ బ్యాక్టీరియా ఉంటుంది, మనకి హెల్ప్ చేస్తుంది, అవి పోతాయి. అవి పోవడంతోనే B12, కాల్షియం డెఫిషియన్సీ ఎందుకు వస్తాయంటే వాటి వల్లనే. అవి లేకుండానే మనము న్యాచురల్ గా స్టోర్ చేయడం, ఇవన్నీ టిప్స్ ఉంటాయి. కొన్ని సీక్రెట్స్ అంటే ఎట్లా చేయాలి ఏమనేది కూడా మేము చెప్తాం. 1.5 lakh ఉంటే అండి, దాన్ని ఒక 6 months లో తీసేయచ్చు. 1.5 lakh పెట్టుకుంటే 6 months లో తీసేసి ఏం లేండి, ఒక ఫ్రిడ్జ్, గ్రైండర్లు 2, సీలింగ్ మిషన్, కవర్స్, రా మెటీరియల్ కాక అవన్నీ వాళ్ళు చూసుకోవాలి.
మీకు వాళ్ళు ఎంత మేమొచ్చి మాకు వాళ్ళకి ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే మావి ఇవి రాస్తారు గూగుల్లో ఓకే. ఎలా ఉంది ఏమనేది ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఆ ఫీడ్బ్యాక్ ని వాళ్ళు చూపించవచ్చు. ఓకే. ఎదుటి కస్టమర్ చూపించి మా ఇది వచ్చి వాళ్ళకి ఇస్తాం, గుడ్ విల్ అంతా వాళ్ళకి ఇస్తాం. దాంతో వాళ్ళకి ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళకి నమ్మకం కావాలి. కానీ ఆల్రెడీ మాది ఉంది కాబట్టి మా పేరు ఇస్తాం కాబట్టి వాళ్ళకి అంత అవసరం లేదు. ఇంకా అక్కడ ఉన్న కస్టమర్స్ కి మేమే చెప్తాం, మీరు అక్కడే తీసుకోండి అని మేము చెప్తాం. ఓకే. అందువల్ల వాళ్ళకి జానా ఉంటది. వాళ్ళకి త్వరగా కస్టమర్స్ పెరగడానికి మీరు కూడా హెల్ప్ చేస్తారు. అంతే కదా? చేస్తాము, యాడ్లు ఇస్తాము. ఇప్పుడు దీంట్లో యూట్యూబ్ అవి చెప్పేటప్పుడు వాళ్ళ దగ్గర కూడా ఉంది, మీరు వెళ్ళి తీసుకోండి. ఇప్పుడే మాకు ఒక మేడం మెసేజ్ పెట్టారు. ఆమె 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటారు, తూముకుంటా ఏదో. ఓకే. ఆమె వీక్లీ వన్స్ తీసుకుంటారు, 2 ప్యాకెట్స్ తీసుకుంటారు. కానీ ఆమె ర్యాపిడో ఛార్జెసే ఎక్కువ, వాటి కాస్ట్ కన్నా అవి ఎక్కువ అయినా తీసుకుంటారు. మీరు అబ్రాడ్ అలా పంపించేటప్పుడు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రానా, లేదంటే మీరు ఏమైనా బేర్ చేస్తారా? అవునండి, మేమేం బేర్ చేయం. షాప్ లో ఇక్కడికి వచ్చి తీసుకుంటే ఎంతో అబ్రాడ్కైనా అదే రేటు, కాకపోతే మిగతావంతా వాళ్ళు పెట్టుకోవాలి. ఓకే. అబ్రాడ్ కదా అని మేము ఎక్కువ పెంచం. లోకల్ అయినా మీరు షిప్పింగ్ ఛార్జెస్ మీరా? వాళ్ళే పెట్టుకోవాలి. లేదు, వాళ్ళే. జస్ట్ పక్క అపార్ట్మెంట్ కి పంపించాలన్నా వాళ్ళే పెట్టుకోవాలి. మ్యామ్, మీకు ఇన్ ఇయర్స్ బిజినెస్ లో ఏమైనా నెగిటివ్ కామెంట్స్ కానీ, ఏమైనా నెగిటివ్ ఫీడ్బ్యాక్ కానీ ఏమైనా ఉన్నాయా? వాటిని మీరు ఎలా ఫేస్ చేశారు? అంటే ఒక బిజినెస్ అన్నాక నెగిటివ్ ఉంటదనే మ్యాథ్స్ బిజినెస్ స్టార్ట్ చేయరు చాలా మంది. సో అలాంటివి ఏమైనా మీకు అవును. వచ్చాయా? మీరు ఎలా ఫేస్ చేయగలిగారు వాటిని? అదే నెగిటివ్ అంటే నేను ఎప్పుడు నెగిటివ్ గా థాట్ చేయలేదు. ఇంకా పాజిటివ్ గా తీసుకోండి. ఏంటంటే వేరే వాళ్ళు కూడా బిజినెస్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళని చూస్తూ నేను కూడా జరుగుతుంది అంటే జరుగుతుందో లేదో అనుకోవడం. కొంతమంది ఉంటారండి, జనరల్ స్టోర్ వాళ్ళు పక్క పక్కనే ఉంటాయి, ఓకే. కానీ వాళ్ళు రన్ చేస్తూనే ఉంటారు, ఆపరు. తర్వాత వాళ్ళకు కూడా కస్టమర్స్ కనెక్ట్ అవుతూ ఉంటారు. అలా ఏది కానీ ఎప్పుడు నేనైతే పాజిటివ్ గానే కానీ నెగిటివ్ ఎప్పుడు తీసుకోలేదు. అంటే మీకు ఒక చిన్నగా అనిపించేది అది. బ్యాటర్స్ తీసుకున్న వాళ్ళు కానీ ఎవరైనా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏమైనా ఇచ్చింది ఉందా మీకు? అంటే అందరూ పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వాలి కదా? ఓకే. వితౌట్ నెగెటివ్. నాకైతే ఎప్పుడు రాలేదు. ఎందుకంటే ఎవ్రీడే చేస్తాం, ఎవ్రీడే ప్రిపేర్ చేస్తాం, ఎంత కావాలో అంతవరకే చేస్తాం. ఓకే. అంటే సండే అంటే వేయాలి, ఎన్ని కేజీలు వేయాలి, మండే అంటే ఉంటుంది, సాటర్డే ఉంటాయి, ఒకవేళ మంత్ ఎండింగ్ లో ఎంత ఉంటాయి, అవన్నీ క్యాలిక్యులేషన్ అన్నమాట. వర్షం పడితే ఎంత వేయాలి, మళ్ళీ వచ్చి ఇంకా చెప్పాలంటే కొత్త సినిమాలు వచ్చినా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. ఓహో! ఓకే. కొత్త సినిమాలు వచ్చినా మనకు కొంచెం బిజినెస్ డౌన్ అవుతుంది. అంటే వాళ్ళు వెళ్ళిపోతారు, సినిమాలకు వెళ్ళిపోయి ఆ అమౌంట్ ఖర్చు అయిపోతుంది. ఇంకా అప్పుడు ఇస్తారంటే ఉన్నది తిందాంలే. క్రికెట్ మ్యాచ్లు వచ్చినా బిజినెస్ ఉండదు. వాటికి వీటికి కూడా రిలేషన్. ఎందుకంటే బిజీగా ఉండడం వల్ల రాలేరు. సరే ఉన్నది చేసుకుందాంలే అనేసి అడ్జస్ట్ అయిపోతారు అప్పుడు. ఈ బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మీరు మార్నింగ్ టు ఈవినింగ్ ఎంత టైం స్పెండ్ చేయాలని ఏమైనా చెప్పగలరా? టైం స్పెండ్ అంటే ఫస్ట్ లో కొంచెం తీసుకోవచ్చు, కానీ తర్వాత మనకు టైం సరిపోతుంది మేడం. టైం అంటూ మనం పెట్టుకుంటేనే తప్పితే ఏదైనా మనమే చేసుకోవాలి. అంటే ఫస్ట్ లో వాళ్ళు చేసేటప్పుడు ఒక 1 year 1.5 year ఓన్ వాళ్ళే చేసుకోవాలండి. అది చేయడం కూడా మేము నేర్పిస్తాం. ఒకవేళ ఇది తీసుకుంటే ఎలా చేయాలి ఏమనేది డైరెక్ట్ గా ఫస్ట్ లోనే చేసి నేర్పిస్తాం ఒక 1 week. తర్వాత వాళ్ళకి చెప్తూ ఉంటాం. ట్రైనింగ్ వాళ్ళ దగ్గరే ఇస్తాం, వాళ్ళ మిషనరీస్ కొనుక్కున్నాక వాళ్ళకే అక్కడికే వెళ్ళి ఇస్తాం. ఎందుకంటే మా దగ్గర ఇస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి మర్చిపోతారు కదా, అందుకని వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఇస్తాం. మ్యామ్, ఫైనల్ గా లేడీస్ కి మీరు చెప్పే ఒక ఇన్స్పిరేషనల్ కోట్.
బిజినెస్ చేద్దాం అనుకుని భయపడుతూ ఇంకా ఇంకా ఇంట్లో ఇన్స్పిరేషన్. కూర్చునే వాళ్ళకి మీరు ఒక ఇన్స్పిరేషనల్ వర్డ్స్ చెప్తే ఒకళ్ళిద్దరు మారినా మన వల్ల బెస్టే కదా. సో భయం అనేది ఎప్పుడు పోతుందండి? ఎప్పటికి పోదు. భయం ఎప్పటికీ పోదు. అలానే ఉంటది. కానీ ధైర్యం చేస్తే భయం పోతుంది. ఓకే. భయపడితే జీరోలోనే ఉంటావు. నీకక్కడ ఏం జరుగుతుందో కూడా తెలీదు. ఏం చేయాలో నెక్స్ట్ ఏం చేయాలనేది కూడా తెలీదు. అదే దిగావంటే అంటే చెప్తారు కదా! నీళ్ళలో దిగితేనే లోతు తెలుస్తుందని. ఆ దిగినప్పుడు పాదాల దగ్గరకొచ్చిందా? పైకొచ్చిందా? మోకాళ్ళ దగ్గరికొచ్చిందా? మోకాళ్ళ దగ్గరికొచ్చినప్పుడు ఎలా ఉండాలి అనేది మనకు తెలిసొస్తుంది. సేమ్ ఇదే. అస్సలు భయపడాల్సిన పని లేదండి. ఏం మహా అయితే ఏమవుతుందండి? ఎంతో కనీసం 1 ఇయర్ చేస్తేనండి పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ అంతా వచ్చేస్తది. ఓకే. ప్లస్ మధ్య నుంచే స్టార్ట్ అవుతుంది వాళ్ళకి ప్రాఫిట్. ఇంక అంతే ప్రాఫిట్‌లోనే ఉంటారు. వెనక్కి రాలేరు. చాలా మంది ఈ వర్క్ ఫ్రమ్ ఆపుదామన్నా అలా ఈజీగా వచ్చేవి చూసుకొని కొంచెం గూడా కష్టపడకుండా చాలా లాస్ అయిపోతా ఉన్నారు. ఈజీగా పెట్టే అవును. బిజినెసెస్ ఆ! తెలియక సగం. చిన్న చిన్నవి మనం ఇంట్లో కిచెన్‌లో ఉండే చేసుకునే బిజినెసెస్ కూడా ఈవెన్ తెలియకుండానే చాలా గోల్డ్, మనీ ఇలా ఎలా అయినా లాస్ అయిపోయి చాలా బాధపడే వాళ్ళున్నారు. వాళ్ళ కోసమే మన ఛానల్. చిన్న చిన్నగా ఇంట్లో ఉండి గూడా ఎలా చేసుకోవచ్చు, మనీ లాస్ అవ్వకుండా ఎలా చేసుకోవచ్చు అని చెప్పడానికి. అవునండి. దీంట్లో మనీ లాస్ ఉండదండి. హ్మ్. మనీ లాస్ ఉండదు. ఏంటంటే ఫస్ట్ ఇన్వెస్ట్ పెట్టామనేసి అది లాస్ అయిపోతుందేమో అని ఆలోచిస్తారు గానీ, ఓకే. ఎందుకు లాస్ అవుతుందంటే మనం చేయకపోవడం వల్లనే లాస్ అవుతుంది. ఓకే. మనం ఏమి చేయకుండా ఇలా కూర్చొనుంటే, గమ్ముగా నేను కుర్చీలో కూర్చుంటానంటే అవ్వదు కదా! ఫస్ట్ మనమే హార్డ్ వర్క్ చేయాలి. చెప్తున్నాను గదా! మా సారు ఆర్మీ ఆఫీసర్ అండి. ఓకే. అతనొచ్చి కౌంటర్ దగ్గర కూర్చోవడమే ఎక్కువ. అవునండి. ఇప్పుడు సో, ఎంకరేజ్ చేయగలిగే మెటీరియల్స్ వాళ్ళండి. అవన్నీ అందరూ ఆయనే ఇంట్లో అలా ఎంకరేజ్ చేయరు గదా త్వరగా. అవును. అవును. ఫస్ట్‌లో ఆయన గూడా చేయలేదు కానీ, ఓకే. నేను చేసి చూపించాననమాట. నేను దిగుతాను, నేను చేస్తాను. నాకు నాకు ఇంట్రెస్ట్ అంటే నాకు డబ్బులొచ్చే కొద్దికి ఇంట్రెస్టొస్తుందండి. ఓకే. రోజు డబ్బులొస్తూ ఉంటాయి. దాన్ని చూడంగానే ఇంకా ఇంట్రెస్టొస్తుంది. అంటే ఈరోజు నాకు 100 వచ్చిందంటే రేపు 150 రావాలి. లేదా 125 అన్నా రావాలి. ఓకే. అలా అదేంటి కచ్చి అంటారు. అంటే పగ, కచ్చి అంటారు గదా! కచ్చి అంటే ఏమంటారో తెలీదు. అది కసి. ఆ! ఆ కసి తీసుకుంటే నాకు రావాలి, నాకెందుకు రాదు, నేను చేయలేకపోతున్నానా అనుకున్నప్పుడు చేయొచ్చండి. ఈజీనే. బిజినెస్ అంటే మనము ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి. అదొక్కటే బిజినెస్. ఓకే. ఇంకా ఇంకొకటి ఆ! ఏంటంటే నాకెప్పుడో ఒకటనిపిస్తుంది. బిజినెస్ అనేది ఒక పాము లాంటిదండి. హ్మ్. నాకు అంతకుముందు ఎవరు ఒక 10,000 ఇవ్వాలన్నా ఆలోచించేవాళ్ళు. హ్మ్. నేను బిజినెస్ పెట్టిన తర్వాత వాళ్ళే వచ్చి నన్నడిగారు. "నీకు 50,000 కావాలా? 1,00,000 కావాలా? నేనిస్తాను" అని. ఓన్లీ చెక్ మాత్రమే రాసివ్వన్నారు. చెక్‌కి నాకు అకౌంట్‌లో డబ్బులు గూడా లేవు. ఓకే. చెక్ రాసిమ్మన్నారంతే. నేను చెక్ రాసి సంతకం బెట్టి ఇచ్చేసానామెకి. వెంటనే 50,000 ఇచ్చింది. ఆమె వచ్చి అడిగింది. కాకపోతే చెప్పాలంటే ఆమె ఆశీస్సులు గూడా ఉన్నాయి నాకు. అంతే ఓహ్! గదా! మంచి వాళ్ళ వాళ్ళే వచ్చిచ్చారంటే లక్ష్మీదేవి మన ఇంటికొచ్చినట్టే గదా! అది నమ్మి బిజినెస్‌లో అది అవును. బిజినెస్ చేస్తే అందరూ నమ్ముతారండి. ఓకే. ఎవ్వరైనా నమ్ముతారు బిజినెస్‌లో ఉంటే. లేడీసా? నువ్వు లేడీ కదా! నువ్విస్తావేమో అనరనుకో. లేడీస్‌కే ఇస్తారు. ఎందుకంటే మాట మీద ఇంటారని. అవునండి. ఒక చిన్న మాట పడరని లేడీస్‌కిస్తారు. అది మేమనుకుంటాం, భయపడతాం. చేస్తానా? చేయలేనా? చేస్తాను అంతే. చేయలేను గాదు. చేస్తాను. ఓకే. ఎందుకు చేయలేను? ఓకే. ఇంకోటి ఎందుకు చేయలేను వాళ్ళే క్వెషన్ చేస్తాను నేను. నేనే నేనెందుకు చేయలేను? అంటే నేను చేయలేకపోతే ఇంకెవరు చేయలేరు అనుకోవాలి. అంత ఛాలెంజింగ్‌గా తీసుకుంటేనే ఆ తర్వాతండి నల్లేరు మీద నడక. ఉంటాయి. చిన్న చిన్నవుంటాయి అప్ అండ్ డౌన్స్. అంటే అప్ అండ్ డౌన్స్ అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ అట్లనేసి వెనక్కొచ్చేయకూడదు గదా! అవునండి. అవన్నీ సాల్వ్ చేసుకుంటూ రావాలి. ఓకే. బిజినెస్ అనేది ఒక పాము లాంటిదండి. ఇప్పుడు చెప్పాను గదా! ముందు ఇవ్వనన్నోళ్ళు మనం ఆ పాము కిందున్నామనుకోండి మనకు రక్షణ.
అందరూ వస్తారు. అబ్బో! పైన పాముంది. మనం జాగ్రత్తగా ఉండాలనుకుంటారు. అదే మనం నెగ్లెక్ట్‌గా ఉన్నామనుకోండి అదే పాము కాటేస్తుంది. అంటే బిజినెస్‌లో ఎప్పటికప్పుడు చూసుకుంటాలి. మీరు చెప్తారు చూడండి. మామూలుగా మేడం గూడా చెప్తారు. ట్రెండ్ ఫాలో అవ్వాలని. యెస్. ట్రెండ్ ఫాలో అవ్వాలి. మేము తర్వాత రాగి దోస, మిల్లెట్ ఇడ్లీ అవన్నీ పెడతాం. అన్నీ ఉంటాయి. ఒక 25 వెరైటీస్ ఉంటాయి. ఇంకా పికిల్స్ ఉంటాయి, పౌడర్స్ ఉంటాయి. పొడులొచ్చి ఒక 15 దాకా ఉన్నాయి. ఓకే. పికిల్స్ ఒక 15, 20 దాకా ఉన్నాయి. అలా. నెక్స్ట్ 5 ఇయర్స్‌లో మీ బిజినెస్ ఎక్కడ చూడాలనుకుంటున్నారు మ్యామ్? అంటే నాకు ఒకటి చోట ఉండదు కదా! నేను ఈ 5 ఇయర్స్‌లో ఇంత హ్మ్. ఎదగాలి, ఈ హ్మ్. 5 ఇయర్స్‌కి ఇంత ఎదగాలి అని ఉంటుంది గదా! అలా. మీ బిజినెస్ నెక్స్ట్ 5 నాకు ఇయర్స్. మేడం నాకు మేడం ఒక చిన్న దారి అంటే నాకు ఎదురుగా ఉంది. లక్ష్యం ఉంది. చేసే కెపాసిటీ నాకుంది. కానీ దారి కనిపించట్లేదు. మేడం గాని హెల్ప్ చేస్తే ఈ ఇయర్‌లోనే నేనొక 10 ఫ్రాంచైజీలు ఇవ్వాలని ఓకే. నా టార్గెట్. ఈ ఈ 2025కి డిసెంబర్ 31 లోపల ఒక 10 అన్నా స్టార్ట్ చేయాలని. ఇంకోటొచ్చి అంటే తెలుగు రాష్ట్రాలు రెండిట్లోనూ 7 AM ఫుడ్ ప్రొడక్ట్స్ అనేది మారుమోగాలి. ఓకే. ఎక్కడ చూసినా వేరేటి వాటికన్నా 7 AM అనేది ఒక పేరైపోవాలి. ఓకే. అది నా యాంబిషన్. అందుకే నేనెవరికీ నా పేరు చెప్పను. నేను 7 AM ఫుడ్ ప్రొడక్ట్స్ అనే చెప్తా. నా పేరిది నాగేశ్వరి. ఫ్రమ్ 7 AM ఫుడ్ ప్రొడక్ట్స్. ఈ మాట నాకు అలవాటయిపోయింది చెప్పి అందరికి. హుహు. ఓకే మ్యామ్. థాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ వాల్యుబుల్ టైమ్ మాకిచ్చి చాలా మంది ఆడవాళ్ళకి ఇన్‌స్పిరేషనల్ అయినందుకు చాలా థాంక్ యూ అంటే థాంక్ యూ. మీకేం మీ ఫ్రాంచైజ్ థాంక్ యూ అండి. కాకుండా ఏదైనా మీ దగ్గర ఎవరికైనా క్లాసెస్ వినాలన్నా, లేదంటే చిన్న చిన్న బిజినెస్ పెట్టడానికి టిప్స్ కావాలన్నా మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చా? ఇచ్చు. అడగొచ్చు. నేను ఫ్రీగా చెప్తానండి. నాకింతకు ముందు గూడా మధ్యలో ఎవరైనా కాల్స్ చేస్తే నేను వాళ్ళకి చెప్పేదాన్ని. చెయ్యండి. స్టార్ట్ చేయండి. వెనక్కి అడుగేయకండి. ఓకే. ఫస్ట్ నేను సాధించగలననే దిగండి గానీ, అయిపోతే ఏమైపోతుందనే మాట మాత్రం వద్దు. ఓకే. అది థాటే రానివ్వకండి. నేను చేయగలను. నేనెందుకు చేయలేకపోతున్నాను అని క్వెషన్ మీరే చేసుకోండి. ఎగ్జాంపుల్ అంటే నేను అసలు మాది ఆర్మీ అండి. మా సార్‌ది ఇంట్లో నుంచి బయటొచ్చే పనుండదు మాకు. ఆ! ఓకే. కానీ ఆ! స్టార్ట్ చేశాను. విన్ అయినాను విత్ మై హస్బెండ్ కోఆపరేషన్. అది. ఆయన ఓకే మ్యామ్. ఆఫీసర్ లెవెల్‌లో ఉన్నా తర్వాతొచ్చి నాకు బాగా సపోర్ట్. ఇప్పటికి బాగా సపోర్ట్. అందుకే నేను ఇంట్లో ఉన్నానిప్పుడు. ఓకే. ఆయన షాప్ చూసుకుంటారు కాబట్టి నేనిప్పుడు ఇంట్లో ఉన్నా. థాంక్ యూ సో మచ్ మ్యామ్. యెస్. వెల్కమ్. వెల్కమ్ అండి. మీలో ఎవరైనా ఈ బిజినెస్ చేయాలనుకుంటే మేడం టిప్స్ ఫాలో అవ్వండి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు డైరెక్ట్ డీఎం చేయండి. ఇలాంటి లాట్స్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.